సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ సంస్థ నుంచి 1500కి పైగా వేకెన్సీస్తో కానిస్టేబుల్ ఉద్యోగులకి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి 50,000కి పైగా మనకి మంత్లీ శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఇక వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినా కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ అలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్టయితే కనుక సో మనకి ఇవాటి నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ ఇయర్ విషయానికి వచ్చినట్టయితే కనుక జూలై 8 వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో మనకి ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలతో పాటు కానిస్టేబుల్ అనేటువంటి ఈ యొక్క ఉద్యోగాన్ని అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క వేకెన్సీస్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే కనుక వేకెన్సీస్ విల్ బి ఫిల్డ్ ఆన్ ఆల్ ఇండియా బేసిస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే మనకి ఆల్ ఓవర్ ఇండియా వైజ్గా ఏ స్టేట్కి చెందినా సరే ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఆల్ స్టేట్స్ అందరికీ కూడా మనకి ఈక్వల్ ఛాన్సెస్ అనేవి ఇవ్వడం అయితే జరిగింది గైస్. సో ఈ యొక్క పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్లయితే కనుక ఏఎస్ఐ ఉద్యోగాలకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 5th ప్రకారం సో మనకి బేసిక్ పేనే 29,200 అనేది రావడం జరుగుతుంది. దీంతో పాటుగా మనకి చాలా రకాల కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి 50,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. కానిస్టేబుల్ ఉద్యోగాలకు వచ్చేసరికి దాదాపుగా మనకి 40,000 వరకు కూడా శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. సో పోస్టుల వర్గ వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక సో మనకి ఆల్ ఓవర్ ఇండియా వైజ్గా వివిధ రకాల సెక్యూరిటీ ఫోర్స్ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. లైక్ మనకి BSFతో పాటు CRPF, ITBP, CISFతో పాటు SSB అని చెప్పేసి ఈ విధంగా మనకి ఆల్ ఓవర్ ఇండియా వైజ్గా ఉన్నటువంటి వివిధ రకాల ఫోర్సెస్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో మనకి మేల్స్తో పాటు ఫీమేల్స్కి కూడా సపరేట్గా వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. సో ఏ క్యాస్ట్ వరకు ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఓన్లీ PWD క్యాండిడేట్స్కి మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది లేదు. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఏఎస్ఐ ఉద్యోగాలకి సంబంధించి ఏ క్యాస్ట్ వరకు ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించినటువంటి డీటెయిల్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనకి హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు కూడా సేమ్ ఫోర్సెస్లలో ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించినటువంటి డీటెయిల్స్ని కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. BSFలో వచ్చేసరికి మనకి 302 వేకెన్సీస్, CRPFలో వచ్చేసరికి 282, ITBP విభాగంలో వచ్చేసరికి మనకి 163 వేకెన్సీస్, CISFలో వచ్చేసరికి 496 వేకెన్సీస్తో పాటు SSB AR అని చెప్పేసి ఈ విధంగా మనకి ఏ ఫోర్స్లో ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించినటువంటి డీటెయిల్స్ అన్నింటినీ కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక పోస్ట్కి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేది కనుక August 1, 2024 నాటికి మీకు మినిమం ఏజ్ వచ్చేసరికి 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థి అయినట్లయితే కనుక 25 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. OBC క్యాండిడేట్స్ అయినట్లయితే కనుక 28 ఇయర్స్ వరకు, SC ST క్యాండిడేట్స్ అయినట్లయితే కనుక 30 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేటైతే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక ఉమెన్ క్యాండిడేట్స్, SC ST ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా 100 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనే దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్టులకి సంబంధించి అప్లై చేసుకునే మీకు ఉండాల్సినటువంటి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కనుక క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఆర్ సీనియర్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు ఇంటర్మీడియట్ చేసిన, ITI చేసిన, డిప్లొమా కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీరు ఎనీ స్ట్రీమ్లో ఇంటర్మీడియట్ అనేటువంటి కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమీ కూడా ఉండాల్సినటువంటి అవసరం తెలియదు గైస్.
సో ఇక పోస్ట్‌కి సంబంధించి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే గనుక సో ఇక్కడ మనకి టోటల్‌గా 3 ఫేజెస్‌కి అయితే డివైడ్ అయితే చేయడం జరిగింది గైస్. ఫస్ట్ ఫేజ్‌లో వచ్చేసరికి మనకి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ యొక్క ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్‌ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్‌కి ఫర్దర్‌గా మనకి ఫిజికల్లీ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క పీఎస్టీతో పాటు పీఈటీ ఎవరైతే క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్‌కి ఫేజ్ 2లో మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఫేజ్ 2ని కూడా క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్‌కి ఫర్దర్‌గా మనకి స్కిల్ టెస్ట్‌తో పాటు మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసి ఈ యొక్క వేకెన్సీస్‌కి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఫిజికల్ స్టాండర్డ్స్‌కి సంబంధించిన డీటెయిల్స్‌ని కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్‌లో క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఆల్ మేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా 165 సెంటీమీటర్స్ అనేటువంటి హైట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. చెస్ట్ విషయానికి వచ్చేటైతే కనుక వితౌట్ ఎక్స్పాన్షన్ వచ్చేసరికి 77 సెంటీమీటర్స్, ఎక్స్పాన్షన్ అనేట్లయితే కనుక 82 సెంటీమీటర్స్ అయితే రావాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఎస్టీ కేటగిరీకి చెందినటువంటి మేల్ క్యాండిడేట్స్ అయినట్లయితే కనుక 162.5 సెంటీమీటర్స్ అనేటువంటి హైట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. చెస్ట్ విషయానికి వచ్చినట్టయితే కనుక వితౌట్ ఎక్స్పాన్షన్ వచ్చేసరికి 76 సెంటీమీటర్స్, ఎక్స్పాన్షన్ వచ్చేసరికి 81 సెంటీమీటర్స్ అయితే రావాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫీమేల్స్‌కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక ఆల్ ఫీమేల్స్ అందరూ కూడా 155 సెంటీమీటర్స్ అనేటువంటి హైట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఎస్టీ కేటగిరీకి చెందినటువంటి ఫీమేల్స్ అయినట్లయితే కనుక ఓన్లీ 150 సెంటీమీటర్స్ అనేది ఉంటే సరిపోతుంది గైస్. నెక్స్ట్ వెయిట్ అనేటువంటి కూడా మనకి హైట్‌కి తగ్గట్టుగా వెయిట్ అనేది ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్‌లోనే క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఇక ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్‌ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్‌కి ఫర్దర్‌గా మనకి ఫిజికల్లీ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఆల్ మేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా 1.6 కిలోమీటర్ రేస్ అనేది ఉంటుంది. ఈ యొక్క రేస్ అనేటువంటి దాన్ని మీరు 6 మినిట్స్ 30 సెకండ్స్లో అయితే మీరు క్లియర్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫీమేల్స్కి వచ్చేసరికి 800 మీటర్స్ రేస్ అనేది ఉంటుంది. 4 మినిట్స్ 45 సెకండ్స్లో ఈ యొక్క రేస్ అనేది మీరు కంప్లీట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది గైస్. సో ఎవరైతే ఇక ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్తో పాటు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ని క్లియర్ చేసేటటువంటి క్యాండిడేట్స్‌కి ఫర్దర్గా మనకి ఫేజ్ 2లో మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి కాంపిటీషన్ అనేది కూడా కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం మీరు హార్డ్ వర్క్ చేసినట్లయితే కనుక డెఫినెట్గా ఈ యొక్క జాబ్స్కి మనం సెలెక్ట్ అయ్యేటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది. సో మనకి ఇక్కడ టాపిక్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక హిందీ ఆర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి టోటల్గా మనకి 20 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. 20 మార్క్స్. నెక్స్ట్ మనకి జనరల్ ఇంటెలిజెన్స్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, క్లరికల్ యాప్టిట్యూడ్ అనేటువంటి ఈ యొక్క టాపిక్స్తో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ అనేటువంటి ఈ యొక్క టాపిక్స్ నుంచి రిలేటెడ్గా మనకి క్వశ్చన్స్ అనేవి అడగడం అయితే జరుగుతుంది. 1 అవర్ 40 మినిట్స్ పాటు కూడా ఈ యొక్క టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే మనకి ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి రావడం అయితే జరుగుతుంది గైస్. సో ఇక్కడ మనకి నోటిఫికేషన్లో ప్రతి ఒక్క టాపిక్కి సంబంధించి డీటెయిల్స్ సిలబస్ ప్యాటర్న్ అనేటువంటి కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఇక రిటన్ ఎగ్జామినేషన్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్‌కి ఫర్దర్గా మనకి స్కిల్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఏఎస్ఐ ఉద్యోగాలకు వచ్చేసరికి మనకి డిక్టేషన్ టెస్ట్ అనేది ఉంటుంది. 10 మినిట్స్ పాటు కూడా 80 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్కి సంబంధించిన స్కిల్స్ అనేవి మీకు ఉండాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ మనకి ట్రాన్స్క్రిప్షన్ అనేది ఉంటుంది. 50 మినిట్స్ ఇన్ ఇంగ్లీష్లోను, 65 మినిట్స్ ఇన్ హిందీలో కానీ ఈ యొక్క ట్రాన్స్క్రిప్షన్కి సంబంధించిన స్కిల్స్ అనేవి కూడా మీకు ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ హెడ్ కానిస్టేబుల్ పోస్ట్కి వచ్చేసరికి ఇంగ్లీష్లో అయినట్లయితే కనుక 35 వర్డ్స్ పర్ మినిట్, హిందీలో అయినట్లయితే కనుక 30 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్కి సంబంధించిన స్కిల్స్ అనేవి మీకు ఉండాల్సి అయితే ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఈ యొక్క స్కిల్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క స్కిల్ టెస్ట్ని కూడా క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్‌కి ఫర్దర్గా మనకి మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసి డైరెక్ట్గా మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక సో ఇక్కడ మనకి నోటిఫికేషన్లో తెలంగాణ అని చెప్పేసి మెన్షన్ చేస్తూ ఒక అడ్రస్ అనేటువంటి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చంద్రయాన్ గుట్ట అనేటువంటి ఈ యొక్క లొకేషన్లో మనకి 2 రాష్ట్రాల అభ్యర్థులకు కూడా మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్కి అయితే ఇవ్వడం జరిగింది. గాయస్ మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద పనిచేస్తున్నటువంటి డైరెక్ట్ జనరల్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఏఎస్ఐ అండ్ కానిస్టేబుల్ లెవెల్ జాబ్స్కి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. సో పోస్టింగ్ అనేది మనకి ఆల్ ఓవర్ ఇండియా వైజ్గా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. ఇక నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం అయితే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.